హలో అండి, నమస్తే. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లను తయారు చేసుకుందాం. ఇవి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేయొచ్చండి. చాలా సాఫ్ట్గా, చాలా రుచిగా ఉంటాయి. చూడండి, ఎంతో స్పాంజీగా ఉన్నాయి. టేస్టీ బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం నేను ఒక గ్లాస్ శనగబ్యాళ్ళను తీసుకుంటున్నాను. అదే గ్లాస్ తోటి వాటర్ తీసుకుంటున్నాను. బ్యాళ్ళు మునిగే వరకు వాటర్ పోసుకోవాలండి. తర్వాత 4-5 విజిల్స్ కుక్కర్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఉడికేలాగా విజిల్ పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను ఒక గంట తీసుకొని మెత్తగా వెనిపేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఏ గ్లాస్తో అయితే బ్యాల్ తీసుకున్నాను అదే గ్లాస్తో బెల్లం తీసుకొని కరిగించుకుంటున్నాను. అందులో నలకలు ఏమీ రాకుండా వడగట్టుకుంటున్నాను. ఆ తర్వాత వేసిన బెల్లాన్ని మొత్తం కలిసేలాగా తిప్పేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ ఇంకా 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం కలిసేలాగా తిప్పేసుకోవాలి. ఈ విధంగా దగ్గర పడుతుంది. దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత నేను చపాతీ పిండికి ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా గోధుమ పిండిని కలిపేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత వాటిని చిన్న సైజ్ బాల్స్ లాగా చేసుకుంటున్నాను. గోధుమ పిండి ఏ సైజ్ బాల్లో ఉందో పూర్ణం కూడా అదే సైజులో బాల్స్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా 2 కవర్లని తీసుకుంటున్నాను. మీరు ఏ కవర్ అయినా తీసుకోవచ్చండి. ఆ తర్వాత గోధుమ పిండిని ఇలా కొంచెం పెద్దగా అనుకొని అందులో బొబ్బట్ల పిండిని పెట్టేసుకొని బాల్ లాగా చేసేసుకోవాలి. బాల్ లాగా చేసేసుకొని ఇప్పుడు దాన్ని అదే కవర్ మీద ఉంచి ఆయిల్ అప్లై చేసి ఇలా చేతితోటి స్ప్రెడ్ చేసుకోవాలి. చిన్నగా అలా చేతితో స్ప్రెడ్ చేయడం వల్ల చాలా ఈజీ అయిపోతుంది. మనకి ఎంత సన్నగా కావాలి అంటే అంత సన్నంగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతుంది. కవర్కి ఆయిల్ కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. లేకపోతే ఇంత స్ప్రెడ్ అవ్వదు, కవర్కి అంటుకుంటుంది. ఆ తర్వాత పైన ఉన్న కవర్ని తీసేసుకొని ఇంకో సైడు పాన్ పెట్టుకొని హీట్ అయ్యాక కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. ఆ తర్వాత చేసుకున్న బొబ్బట్లని కాల్చుకోవాలి. రెండు వైపులా తిప్పి నూనె కానీ నెయ్యి కానీ వేసి చేసేసుకోవాలి. ఇది ఇంకొక మెథడ్ అండి. ఇందాక నేను చేత్తో చేశాను కదా, ఇప్పుడు ఇట్లా ఈజీగా చపాతీ కర్రతో కూడా చేసేసుకోవచ్చు. చుట్టూ తిప్పుతూ కవర్ని అంచులు ఒత్తుకుంటూ ఉండాలి. చాలా పల్చగా చాలా బాగా వస్తుంది. చూడండి, కవర్కి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల అసలు అంటుకోవట్లేదు. చాలా ఈజీగా వచ్చేస్తుంది. అంతే అండి. సేమ్ ఇదే విధంగా మనం తయారు చేసుకున్న అన్నిటిని కాల్చేసి పెట్టుకోవాలి. బొబ్బట్లన్నీ రెడీ అయిపోయాయి. చూడండి, చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. ఎటువంటి మైదా పిండి ఏది యూస్ చేయలేదు. గోధుమ పిండితోనే చాలా బాగా వచ్చాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.